సోరిపేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీరు మారా డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మల్గేటట్టు. సూపర్. వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్స్. వండర్ఫుల్. సో లాస్ట్ వీక్ మీ సైడ్ జోడీస్ టీమ్ అండ్ లేడీస్ టీమ్ తరఫు నుంచి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ జరిగాయి క్వార్టర్ ఫైనల్స్ లో. ఇక ఈ వారం వీళ్ళ ఛాన్స్. క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చాం. ఈ రోజు బోలెడని మెమరీస్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ జర్నీలో ఈ సీజన్ లో ఐ థింక్ ఇక నెక్స్ట్ నుంచి అంత టెన్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఆ స్టార్ట్ అయ్యే ముందు కాస్త మీ మనసులో ఉన్నది కూడా మీరు చెప్పాలి. ఓకే, లెట్స్ బిగిన్ ద క్వార్టర్ ఫైనల్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరు చెప్పారు మీకు ఆది గారిలో కొత్త స్టైల్ డాన్స్ లేదు? ఆయనలో ఒక సాల్సా, టాంగో, మ్యాంగో అక్కడే కూర్చుని కాళ్లతో డాన్స్ చేస్తారు ఆయన. అంటే బాడీ కదపకుండా, ఓన్లీ లెగ్స్. సాంగ్ ప్లీజ్. ఏదో మహారోగం వచ్చింది ఆది గారికి. లెగ్స్ తో ఇంతకు మించి డాన్స్ చేయగలిగిన వాళ్ళని చూపించగలరా? ఇంతకు మించి నువ్వు కూడా వేయలేవు. ఇంతకు మించి చేస్తే వీల్ చైరే. ఒకసారిలే, నీ పరిస్థితి ఏంటి ఒకసారిలే. కాళ్ళు పట్టేసే. చిన్న ఎక్సర్సైజ్ చేసే. ఆది గారు ఒకసారి ఇక్కడికి రండి. ఇప్పుడు నించుకుని అలా చేయండి ఒకసారి. ఓన్లీ కాళ్ళేగా వాడే అంత ఆయుసం వస్తుంది ఏంటి? ఏజ్ అలాంటిది. ఇంకేంటి విషయాలు చెప్తా. చిన్న సోఫాలో కూర్చోవచ్చా? అది ఐ థింక్ ఈ క్వార్టర్ ఫైనల్స్ ఇక్కడ దాకా రీచ్ అయ్యారు. ఈ స్టేజ్ మీద ఈ డి షోతో చాలా అద్భుతమైన అసోసియేషన్. అవును. అండ్ వండర్ఫుల్ టాలెంట్. టెలివిజన్ లో ఇలాంటి ఒక ఎంటర్టైనర్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ రేర్ పీస్. వెరీ యూనిక్ పర్సన్. ఈ రోజు ఈ డి షో ఇంత ఎంటర్టైనింగ్ గా ఉందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఆది. 3 సంవత్సరాలు రైటర్ గా అండ్ ఒక 3 సంవత్సరాలు టీమ్ లీడర్ గా ఐ థింక్ 2 పాత్రల్ని అంతే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు. అండ్ అంతే బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అది తెలిసి ఇంకెన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడానికి ఐ థింక్ మీరు ఎప్పటికీ వెనకాడరు. వండర్ఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. నేను డి స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో కరెక్ట్గా అప్పుడు ఉన్న ప్రదీప్ అన్న, సుధీర్, రష్మి. అంతకుముందు సీజన్లన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన సీజన్ నుంచి డి ఇంకో లెవెల్ అనమాట. మేము ఎంతమంది ఉన్నా కానీ సెంటర్లో నిలబడి గైడ్ చేసేవాడు కరెక్ట్గా లేకపోతే ఆ ఎపిసోడ్ ఎప్పటికీ హిట్ అవ్వదు. ఇంతమందిని మేనేజ్ చేస్తూ సెంటర్లో ఉండి ఒక్కడే ఒక షో నిలబెట్టగలిగే ఆ కెపాసిటీ ఉన్న ఒకే ఒక పర్సన్, అది యాంకర్ ప్రదీప్. స్టిల్ ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రదీప్ అన్నని బీట్ చేసేవాడు మాత్రం లేడు నాకు తెలిసి. థ్యాంక్ యూ అది. అండ్ క్వార్టర్ ఫైనల్సే కాదు, ఇలా ఎన్ని ఫైనల్స్ వచ్చినా ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు నువ్వు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ డీతో అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి మా అందరికి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. బాగా గుర్తున్న ఒక మెమరీ, నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే నేను డీకి ఒక 3 సీజన్స్ కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకసారైనా ఆ స్టేజ్ మీద డీకి నేను వర్క్ చేస్తున్నాను అనేది తెలిస్తే బాగుండు అనే ఆ మైండ్ నాకు ఎప్పుడు ఉండేది అనమాట. డీలో అందరి మెమరీస్ మాట్లాడుకుంటూ నేను సడన్ గా కింద ఉన్నాను. ప్రదీప్ అన్న నన్ను అప్పుడే పైకి పిలిచాడు. అప్పుడు నేను నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ అది. వీటన్నిటికీ మించి ఇదే స్టేజ్ మీద రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్, ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద హీరో, అలాగే అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద హీరో, వీళ్ళందరి మధ్యలో మేమందరం ఉండి మా గురించి వాళ్ళు మాట్లాడుతూ, అంత పెద్ద వ్యక్తులు డీ గురించి మాట్లాడుతూ డీలో మీరు చేసేవి కూడా మేము చూస్తున్నామని వాళ్ళు చెప్తే ఇంకా అంతకంటే అదృష్టం గానీ ఇంకా అంతకంటే ఇంకేముంటదండి మాకు. నిజంగా అది మా అందరి అదృష్టం. వాళ్ళతో కలిసి కూడా ఈ డీలో పనిచేయడం. ప్రదీప్, మీ బెస్ట్ మెమరీ ఏంటి డీలో? నాకు తెలిసి ప్రదీప్ బ్రో, రష్మి, సుధీర్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఒకరోజు స్టేజ్ మీద చెప్తూ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళే కాదు, సెట్ లో ఉన్న మేమందరం కూడా ఎమోషనల్ అయ్యాం. నాకు తెలిసి వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో అయితే నాకు అది బెస్ట్ మెమరీ. అన్నకి ఏముందో నాకు ఐడియా. ఐ థింక్ డి స్టేజ్ మీద అదే
బిగ్గెస్ట్ మెమరీ బికాజ్ మా ముగ్గురు మధ్యలో ఉన్న బాండింగ్ అది మాటల్లో చెప్పలేనిది. అది ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ వచ్చింది అందులో. ఐ థింక్ వి రియల్లీ మిస్ ఆ కాంబినేషన్స్, చాలా సార్లు మిస్ అవుతాం. అస్తమాను అన్ని కాంబినేషన్లు ఒకేసారి ఉండవు. అలా ఆ కాంబినేషన్స్ అలా వస్తాయి, అలా వచ్చినప్పుడు అలా మెరిసి వెళ్తాయి. బట్ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ కాంబినేషన్ అయితే ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ బయట వస్తుందో రాదో తెలియదు, బట్ వాళ్ళు అదేదో మన ఇంటికి వచ్చినట్టు, మన ఫ్యామిలీలోకి వచ్చినందుకు మన వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ. అండ్ వన్ మోర్, మై మోస్ట్ ఫేవరెట్ పిక్చర్, ఆల్ టైమ్ ఫేవరెట్ పిక్చర్ ఈ డి స్టేజ్ మీదే తారకన్న. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. నాకు ఇలా కళ్ళు మూసుకుంటే డి స్టేజ్ మీద కనిపిస్తుంది. నేను, సుధీర్ అన్న, రష్మి గారు, వర్షిణి గారు, దీపిక, ప్రదీప్ అన్న, మా కాంబినేషన్ తర్వాత అరే వీళ్ళందరినీ మిస్ అవుతున్నామే, మళ్ళీ మనకి ఎవరు వస్తారు ఈ సీజను అని అనుకుంటున్న టైంలో నేను అరే పోరే బ్రదర్ అంటే ఇంకా నాకు ఒక ఎంత ఫ్లో అయినా ఎలాంటి పంచ్ అయినా నేను వేయగలను, ఆడు తీసుకోగలడు అనిపించే నాకు చాలా బాగా క్లోజ్ అయిన వ్యక్తి ఇప్పుడు అఖిల్. అండ్ ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలి. ఆ కెమిస్ట్రీ స్టార్ట్ అవగానే కామెడీ కూడా స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ టూ బ్యూటిఫుల్ లేడీస్ ఇంత ఫాస్ట్ గా ఈ షోలో ఈ టైమింగ్స్ తో వీటిలన్నిటితో సెట్ అయిన ఐ థింక్ ఫస్ట్ టూ లేడీస్ మీరు ఇద్దరు గ్రేట్ జాబ్. వచ్చిన రోజు దగ్గర నుంచి మా టైమింగ్ని కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ వెంటనే అర్థం చేసుకొని ఇందులో ఇమిడిపోయిన శ్వేత అలాగే నయని వీళ్ళిద్దరికి కూడా సూపర్. బట్ ఐ జస్ట్ వాంట్ సే అబౌట్ ఆది అన్న అండ్ ప్రదీప్ అన్న. యాక్చువల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్ ఉండే, నాకు అసలు ఈ పంచులు గించులు తీసుకోవడం కూడా తెలియదు. ఐ రియాక్ట్ సో క్విక్. స్టార్టింగ్ రాగానే నన్ను ఎక్కడ లైక్ ఆ ఫీల్ చేపియలే, లైక్ యూనో ఏంది ఇట్లా అంటున్నాడు అని చెప్పి. ఈ మేడ్ మీ కంఫర్టబుల్ స్లోలీ, ఒకటేసారి కాకుండా మెల్ల. ఇప్పుడు ఒరే పొరే అంటున్నా కూడా ఐ వోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఐ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రదీప్ అన్న సైడ్ కి వచ్చి నాకు చెప్తుంటాడు మాట, ఇలా చేయి అలా చేయి అని చెప్పి. సో ఈస్ బీన్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఆల్ ది టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న. అండ్ ప్రతి ఒక్కరు జడ్జెస్ కి ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బెస్ట్ మెమరీ, మై బెస్ట్ మెమరీ ఈస్ కమింగ్ బ్యాక్. మై బెస్టెస్ట్ మెమరీ. ఎందుకంటే చాలా టెన్షన్ గా ఉండే, లైక్ షో ఉంటుందా పోతుందా అని చెప్పి. బట్ బయటికి నేను యాజ్ సూన్ యాజ్ నేను స్టేజ్ దిగి నేను రూమ్ లోపలికి వెళ్ళినాగానే నాకు మా తమ్ముడు చెప్పాడు దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు డి అని చెప్పి. అక్కడ ఓడిపోయిన నా బాధ కూడా పోయింది నాకు, దట్ ఐ వన్ అగైన్ అని చెప్పి. దట్ ఈస్ మై బెస్టెస్ట్ మెమరీ ఆల్ టైమ్. మైలు, నైని, మీ బెస్ట్ మెమరీ? బెస్ట్ మెమరీ ఏంటంటే ఫస్ట్ డే నేను డి కి రావడం. డి ఎప్పుడు చిన్నప్పుడు నుంచి చూస్తుండే డి లాగా. చిన్నప్పటి నుంచా? ఏ రోజైనా ఒక రోజు వెళ్ళాలి అక్కడికి చూడాలి అనే ఫీలింగ్ ఉంటుండే. ఏ రోజైతే నాకు తెలిసింది దట్ ఐ విల్ బి లైక్ హియర్ అని చెప్పి సో మెనీ ఎమోషన్స్. ముందు రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదు. నీకు ముందు రోజే పట్ల, మాకు ఈ రోజు వరకు ఇంకా పట్ల. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎవ్రీ వన్ ఆర్ వెరీ సపోర్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యామిలీ. అందరూ కూడా లైక్ థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మెమరీ ఏంటంటే ఇంతకు ముందు సీజన్ లో నేను కంటెస్టెంట్ గా టీ షోకి రావాలి అని చెప్పి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. పర్ఫార్మెన్స్ చేసే ముందు మై లెగ్ గాట్ ఇంజర్డ్. ఇప్పుడు అదే స్టేజ్ మీద టీమ్ లీడర్ గా నన్ను ఇన్వైట్ చేయడం చాలా చాలా హ్యాపీయెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే నాకు నైనికి గొడవ అయ్యి 2 years మేము మాట్లాడుకోలేదు. వి రీయునైటెడ్ ఆన్ ది స్టేజ్. మా ఇద్దరిని కలిపి ఒకటే టీమ్ లీడర్ లో పెట్టి సో నౌ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంతకి గొడవ ఎందుకైంది? జనరల్ గా గొడవ ఎందువల్ల అయిందా అనేది ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ కలిసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక అబ్బాయి వల్ల అయిందా లేకపోతే అంటే ఇద్దరు అమ్మాయిలకి గొడవ అబ్బాయి వల్లే అవుతుంది. అలా అని కాదులే అమ్మా, ఆయనకి జాతకం ప్రకారం ఎవరికి ట్రై చేస్తున్నా ఎవరో ఒకళ్ళు వచ్చి కాఫీలు ఎటో తీసుకెళ్తారు.
సో ఇంకోటి ఫస్ట్ డే రాగానే పానిక్ అయ్యాను. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం టీమ్ లీడ్ ఏం చేయాలన్నప్పుడు ప్రదీప్ గారు వచ్చి యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పి కొన్ని మోటివేట్ చేయడం, ఆది గారు పంచ్లు ఇలా వేయాలి అని చెప్పి ఎవ్రీవన్ సపోర్టెడ్ వెరీ వెల్. ఆయన మీరు సైలెంట్ గా కూర్చున్నప్పుడు వచ్చి చెప్పాడు కదా, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఇలాగే కంటిన్యూ చేయండి అని. ఇంకా ఈ డి పరంగా అందరికీ బెస్ట్ మెమరీ ఏదంటే మన మేనేజర్. మామూలుగా నేను బేటిక్ లో ఉన్నప్పుడు మా హాస్టల్ వార్డెన్ లేపేవాడు 4:30కి అలా. షూట్కి రావాల్సింది మనం 8:30కి అయితే 4:30కే వెహికల్ పంపించేస్తారు మన దగ్గరికి. అంటే నాకు 7కి చెప్పారని చెప్పినా కూడా వాడు 4:30 నుంచి కాల్స్ కొడతానే ఉంటాడు. మనం సైలెంట్ లో పెట్టినా కూడా మోగుద్ది. మరి ఆయన పవర్ ఏంటో నాకు అది అర్థం కాదు. మాది కూడా సేమ్, ఆయన ఫోన్ చేస్తేనే లేస్తాం. నాకెందుకో వీళ్ళే 4:30కి లేసి ఆయనకి చేస్తారనిపిస్తుంది. ఈ రోజు మాకుందా లేదా, ఈ రోజు పిలుస్తున్నారా, పొరపాటున ఏమన్నా మర్చిపోయారా ఏంటి విశేషం అని. పూర్ణ గారు, మీకు కూడా అద్భుతమైన జర్నీ మా అందరితో పాటు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మీరు తెలుగు నేర్చుకోకుండా తెలుగుని అలాగే ఉంచి మీ స్టైల్లో మాట్లాడడమే మాకు చాలా ఆనందం. యాక్చువల్లీ మీరు నిజంగా తెలుగు నేర్చేసి మామూలుగా మాట్లాడేస్తే మా పంచులు అర్థమైపోతాయి. మీరు మాట్లాడింది అందరికి అర్థమైపోతుంది. పూర్ణ గారి విషయంలో మాకు నచ్చిన డైలాగ్ అయితే నూరుముయ్ కంటే నిన్ను మొన్న నరుజుడు. ఒరే ఆది, రే ఆది, పూర్ణ గారు నాకు డి అంటే చాలా చాలా క్లోజ్. ఇక్కడ కూర్చుని ఆ ఒక 2 days కానీ ఆ 3 days కానీ ఇట్స్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అలా చెప్పాలి. అండ్ ఆల్ మై గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ డి ఓన్లీ. థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ అండ్ థ్యాంక్స్ అందరికి, అన్ని ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ మాస్టర్, బెస్ట్ మెమొరీ అంటే అక్కడ ఉండి ప్రభుదేవ సార్, ఎన్టీఆర్ సార్ అండ్ వివి వినాయక్ సార్తో ప్రైజ్ తీసుకోవడం, ఇక్కడ వచ్చి కూర్చొని జడ్జ్ చేయడం. సో 2 డీలోనే జరిగాయి. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలంటే ప్రదీప్ జీని ఎప్పుడు దగ్గర నుంచి చూడాలనిపించేది. ఫస్ట్ టైం ఇక్కడ పిలిచినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని వెతుకుతున్నా ఎక్కడ ఉన్నారని, వచ్చి మిమ్మల్ని కలిసి వచ్చినాకనే ఇక్కడ కూర్చున్నాను. సో నాకు చాలా హ్యాపీ మూమెంట్ అది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అని మాస్టర్, మేము అన్ని ఎమోషన్స్, మీలో అన్ని ఎమోషన్స్ మీరు అక్కడ ఉండగా మేము ఇక్కడ ఉండి చూసాం. అండ్ ఒకే ఒక యునిక్ స్టైల్, ఇంకెవరి దగ్గర లేని స్టైల్, అంత మాస్ జడ్జ్ ని ఇంకెప్పుడు చూడం మనం. దేత్తడి పోచమ్మ గుడి. అని మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీ మాటల్లో, దే కాల్డ్ మీ ఫర్ ద డి as a judge. ఒక రోజు వచ్చింది గెస్ట్ లాగా. సో దట్ డే నేను అమ్మ శేఖర్ మాస్టర్ పక్కన కూర్చుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలా, వాయిస్ వస్తలేదు నాకు. అండ్ స్పెషల్లీ డీకి వచ్చిన తర్వాత బయట టెక్నీషియన్ గా ఎవరు తెలీదు, యానీ ఎవరు. బట్ డీకి వచ్చిన తర్వాత నుంచి డి యానీ మ్యామ్ అంటే ఇట్ ఫీల్స్ గుడ్. థ్యాంక్ యూ డి, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. అలాగే వీటన్నిటికంటే ఫైనల్ గా కొన్ని లక్షల మందికి ఈటీవీ ద్వారా ఉపాధి కల్పించిన రామోజీరావు గారికి, అలాగే కొన్ని లక్షల మందిలో వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సక్సెస్ కి తోడ్పడినటువంటి మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళిద్దరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సక్సెస్ అయిన ప్రతి ఫ్యామిలీ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా లో మిడిల్ క్లాస్ అన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎదిగి, అంటే మనం ఎక్కడ అప్పడుగుతామో అని పక్కింటోళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయే అలాంటి టైం నుంచి ఇప్పుడు వాళ్ళే మన ఇంటి వైపు చూసే స్థాయికి మేము ఎదిగామంటే దాని అంతటికి కారణం మల్లెమాలలో మేము చేసిన ప్రోగ్రామ్స్. ఈ రోజు మా ఈ క్వార్టర్ ఫైనల్స్ అంటే ఈ జర్నీలో ఈ మూమెంట్ మా అందరికి చాలా చాలా స్పెషల్. యూనో కెమెరా ముందు కనిపిస్తున్న మేము, అంటే మాకంటే చాలా ఇంపార్టెంట్ కెమెరా వెనకాల ఉండి యూనో ఈ కంప్లీట్ టీమ్, డి టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. మా ఈ అందరి తరఫు నుంచి మేమంతా థ్యాంక్స్ చెప్పేది మా ఆడియన్స్ కి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇన్ని సీజన్స్ గా ముందుకు వస్తుంది, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాకు స్కోప్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఈ లవ్ అలాగే కంటిన్యూ చేయండి. ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకా మేము పెంచుతూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెమరీ. జడ్జెస్ ని కూడా స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. ఓ సెల్ఫీ దిగాలి.